రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నదుల అనుసంధానం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆ యజ్ఞంలో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేస్తోంది. తాటిపూడి నుంచి 600 క్యూసెక్ల గోదావరి జలాలను విడుదల చేసింది. కాసేపట్లో కృష్ణా జిల్లాలో నీళ్లు ప్రవేశించబోతున్నాయి. ఆ వివరాలను మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ షాహీన్. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ తాటిపూడి రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి గోదావరి నీటి కోసం ఇక్కడ ఎదురు చూపులు చూస్తున్నారు ఇక్కడ స్థానిక రైతులు. ఒక చారిత్రాత్మక ఘట్టం కొద్దిసేపట్లోనే ఆవిష్కృతం కాబోతోంది. దాదాపుగా ఇక్కడ నుంచి మనం ఉన్నటువంటి స్థానం నుంచి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో గోదావరి నీరు వడివడిగా ఈ కృష్ణా జిల్లా వైపు అడుగులేస్తోంది. ఇక కొద్ది రోజుల్లోనే కృష్ణా నదిలో కూడా అనుసంధానం అవుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆశించినట్టుగా నదుల అనుసంధానం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగా కృష్ణా జలాల్లోకి గోదావరి నీటి సంగమం జరగబోతుంది. రాయలసీమకు నీరు ఇవ్వాలన్న సంకల్పంతో పట్టిసీమ ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి రాష్ట్ర సర్కారు ఇందుకోసం ట్రయల్ రన్ నిర్వహించేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగానే తాడిపూడి ఎత్తిపోతల పథకం నుంచి దాదాపుగా 600 క్యూసెక్కుల నీటిని ఇవాళ విడుదల చేయడం జరిగింది పోలవరం కుడి కాలువ ద్వారా. ప్రస్తుతానికి పశ్చిమ గోదావరి జిల్లాను దాటి దాదాపు కృష్ణా జిల్లా సరిహద్దుల వరకు అవి చేరుకున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి పల్లెర్లమూడి గ్రామం. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పోలవరం కుడి కాలువలోనే మనం నుంచిన ఈ ప్రాంతం అంతా ఒకసారి చూస్తే కనుక ఇక్కడ ఇప్పటికే పోలవరం కుడి కాలువ పనులన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. అయితే కొద్దిసేపట్లోనే గోదావరి నీరు ఈ ప్రాంతానికి వచ్చి కృష్ణా నదిని తొలిసారిగా అడుగేయబోతుంది. తొలిసారి కృష్ణా భూభాగంలోకి గోదావరి నీరు అడుగేయబోతోంది. ఇది చారిత్రాత్మక ఘట్టంగా భావించవచ్చు. అయితే మరొక 2-3 రోజుల్లోనే కృష్ణానదిలో కూడా ఈ నీరు గోదావరి నీరు కృష్ణానది ప్రకాశం బ్యారేజీ వరకు కూడా ప్రవహించి నదుల అనుసంధానం జరగనుంది. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశిస్తున్నట్టుగా చరిత్రలోనే తొలిసారి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఈ కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరగబోతుంది. ప్రస్తుతం ఇక్కడ పూజాధికారులు జరుగుతున్నాయి. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే రైతు సంఘం ఇక్కడ స్థానిక రైతులు కూడా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ తొలిసారిగా గోదావరి నీరు కృష్ణా భూభాగంలోకి అడుగడుతున్నటువంటి క్షణాలని చూడబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే స్థానికులంతా కూడా పూజాధికారులు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం స్పష్టంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి పోలవరం కుడికాలలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఇక్కడ మనం చూడొచ్చు గోదావరి కృష్ణా నదుల అనుసంధానం పేరిట పూజలు నిర్వహించి కొద్దిసేపట్లోనే ఇక్కడికి వచ్చేటువంటి నీటికి పూర్తి స్థాయిలో ఘన స్వాగతం పలకాలని చెప్పి కూడా స్థానిక రైతులు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు కొద్దిసేపట్లోనే ఇక్కడికి సరిగ్గా 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ నీరు వడివడిగా కృష్ణా భూభాగాన్ని తాకేందుకు అడుగులేస్తుందని చెప్పాలి. ఇది మొత్తానికి దాదాపుగా పోలవరం కుడి కాలువ ద్వారా పట్టిసీమ ప్రాజెక్టు నుంచి 8500 క్యూసెక్కుల నీటిని పంపించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే పట్టిసీమ ప్రాజెక్టుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి దీన్ని అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. 24 అత్యాధునిక మోటార్లు సాయంతో దాదాపుగా 8500 క్యూసెక్కుల నీటిని కృష్ణా బ్యారేజీకి పంపించడం, అక్కడి నుంచి కృష్ణానది నీటిని రాయలసీమ ప్రాంతానికి ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే దాదాపు 1,300 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. అయితే గోదావరి నీటిని కృష్ణా నదికి అనుసంధానం చేయడంలో భాగంగానే ఇవాళ ట్రయల్ రన్ నిర్వహించారు. ఇందులో భాగంగానే 600 క్యూసెక్కుల నీటిని ప్రస్తుతం ఇవాళ తాడిపూడి నుంచి విడుదల చేయడం జరిగింది. అది పశ్చిమ గోదావరి జిల్లా దాటి కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టేందుకు కొద్దిసేపట్లోనే రానుంది. దాదాపుగా మరొక 3 రోజుల్లో మాత్రం కృష్ణా బ్యారేజ్ వరకు కూడా ఈ నీరు ప్రవహించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నీటికి స్వాగతం పలకని గోదావరి నీటికి తొలిసారిగా తమ భూభాగంలో అడుగుతున్నటువంటి ఈ నీటికి స్వాగతం పలికేందుకు పూర్తి స్థాయిలో పూజలు అన్ని కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పూర్ణ కుంభంతో గోదావరి నీటిని ఇక్కడ స్వాగతించాలని చెప్పి కూడా స్థానికులంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో షాహీ.